అయోతి జస్ట్ 2 అవర్స్ రన్ టైమ్‌తో జీ5లో తమిళ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే చాలా మంచి సినిమాని చూసాను అనిపించిందండి. హై ఆన్ ఎమోషన్స్ అనేలా ఉంది సినిమా. ఈ సినిమా నచ్చలేదు అన్నారంటే ఇంక నేరాలు గౌరవాలు బ్యాచ్ అని అర్థం. ప్రతి ఒక్కరు తప్పకుండా ఏదో ఒక సీన్‌లో ఏడుస్తారు. అండ్ ఎవరెవరికి ఈ సినిమా నచ్చదో మైనస్ పాయింట్స్‌లో చూద్దాం. ప్రెజెంట్ అయితే ఈ సినిమా తెలుగులో లేదు. తమిళ్‌లో విత్ సబ్‌టైటిల్స్‌తో ఉంది. మోస్ట్‌లీ తెలుగులో కూడా త్వరలో రిలీజ్ చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే యెస్ చూడొచ్చు. ప్యూర్ ఫ్యామిలీ సినిమా ఇది. ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి మరీ వేయండి సినిమా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అయోధ్య నుండి రామేశ్వరం దర్శనానికి వస్తున్న ఒక పూర్ ఫ్యామిలీ యాక్సిడెంట్కి గురవుతారు. అప్పుడే ఒక పెద్ద ప్రాబ్లంలో పడతారు. అదేంటి, వాళ్ళకి ఎవరు సహాయం చేశారు, ఇందులో హీరో శశికుమార్ గారి రోల్ ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, డైరెక్టర్ గారు ఎన్నో ఇష్యూస్ని టచ్ చేసి ఒక అన్యూజువల్ అనిపించే ప్లాట్ని సింపుల్గా ఉంచి హ్యూమన్ ఎమోషన్స్ని ఎస్పెషల్లీ మదర్ సెంటిమెంట్, లవ్ ఓవర్ రిలీజియన్ని డీప్గా టచ్ చేశారు. తీసుకున్న ప్లాట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. సినిమాలో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఒక మనిషి చనిపోయాక ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, మళ్ళీ డెడ్ బాడీని వేరే చోటకి తీసుకెళ్లాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంత పెద్ద ప్రొసీజర్ ఉంది అని ప్రతి విషయాన్ని మ్యాక్సిమం ఎంతవరకు చూపించగలరో అంతవరకు చూపించారు. ఏ స్పెషల్ అప్లాస్ టు ద డైరెక్టర్ ఆర్ మంతిరామూర్తి గారు ఫ్రమ్ అవర్ ఛానల్ ఫీటిగాడ్ మీడియా. ఉండేది చాలా తక్కువ క్యారెక్టర్స్ అయినా సరే హీరో శశికుమార్ గారి యాక్టింగ్, ఇంకా దుర్మార్గుడు నీచుడు అనే పదాలు చాలా చిన్నవి అనిపించే ఒక తండ్రి రోల్లో యశ్పాల్ శర్మ గారు, మతి పోగొట్టే పెర్ఫార్మెన్స్తో కూతురుగా ప్రీతి అష్రాని, ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ మంచి సపోర్ట్ని ఇచ్చారు సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లో రిపీటెడ్గా అనిపించింది కానీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్, ఎమోషన్స్ ఉన్నాయి కానీ మరీ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఇష్టపడితే సినిమా హార్ట్కి టచ్ చేస్తుంది. లేదు మరీ ఇన్ని ఎమోషనల్ సీన్స్ ఏంటి, ఎంత ఏడుపు కొట్టి సినిమా ఏంటి అనుకుంటే వాళ్ళకి ఈ మూవీ నచ్చదు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా స్టోరీ తగ్గిపోయి సిచ్యువేషన్స్ మీదనే సినిమా రన్ అవుతుంది. అందులోని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా పెద్దది. సో ఇక్కడ సినిమా కొంచెం స్లో అయినట్టు అనిపించవచ్చు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే తప్పకుండా చూడండి, మంచి సినిమా. మధ్యలో స్లో మూమెంట్స్ ఉంటాయి కానీ స్టిల్ మిస్ అవ్వకండి. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చే సినిమా ఇది. ఎ వెల్ రిటర్న్ ఫిల్మ్ విత్ డీప్ ఎమోషన్స్ అండ్ ఎ గ్రేట్ మెసేజ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.